మధ్య, స్వచ్ఛమైన నవ్వుల మధ్య తను ఈ వేడుకను జరుపుకోవాలని ఎంతో ఆశించారండి. అందుకే వారి ఆలోచనకు తగ్గట్టుగా చిన్నజీవ స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ పవిత్రమైన స్థలంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. అందుకు తోడుగా మేమున్నామంటూ మీరందరూ రావడం, ఇంత దూరమైనా రావడం, మీ ఆనందాన్ని, అభిమానాన్ని తెలియచేయడం నిజంగా చాలా 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 సంతోషకరంగా ఉంది. మరి ఇందాకే రామోజీరావు గారు విచ్చేసి తమ అభిమానాన్ని తెలియజేశారు. అలాగే మనకి ఈ ప్రాంగణంలో కనిపిస్తున్నారు నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. వారిని కూడా సవినయంగా స్వాగతిస్తున్నాం. ఎంతోమంది రాజకీయ ప్రముఖుల సమక్షంలో, స్నేహితుల సమక్షంలో, వ్యాపారవేత్తల సమక్షంలో, వేద పండితుల సమక్షంలో ఎంత మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. వైదికంగా జరుగుతున్నటువంటి షష్ఠబ్ద పూర్తి మహోత్సవం ఇంకా ఇంకా ఘనంగా జరగాలి, అందరికీ సంతోషాన్ని పంచాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎందుకంటే డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారు అంటే మనందరికీ తెలుసు. పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ దగ్గరలోని కొడికిళ్ళ అనే గ్రామంలో జన్మించడం, వారు వైద్య వృత్తిని అంత చక్కగా చదువుకొని ఆ తర్వాత వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించడం మామూలు విషయం కాదు. మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మనందరికీ ఎంతో దగ్గరైంది. మరి మై హోమ్ అంటే సంతోషకరంగా, నివాసయోగ్యంగా అందరికీ సొంత ఇంటి కళ నెరవేరుస్తోంది మహా సిమెంట్. చాలా శక్తివంతమైంది, చాలా నాణ్యమైంది కదా. ఎస్, ఇలాగే ఎదుగుతూ అందరికీ సంతోషాన్ని పంచాలని కోరుకుంటూ ఇందాక ఆల్రెడీ గుర్చేశాను కదా, ఒక డిన్నర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. డెలిషియస్ డిన్నర్తో పాటు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ని అందించబోతున్నామండి. ఎంతో సంతోషకరమైన, ఆనందకరమైన సంఘటన మనం చూడబోతున్నాం. ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ వేదికపై ఉన్నారు. మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి. ప్రతిభలో వారికి శరీరారు ఎవ్వరు అండి. అత్యంత ప్రతిభావంతులు. చిన్నజీవ స్వామి వారిపై ఉన్నటువంటి అభిమానంతో, డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారిపై ఉన్నటువంటి అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వారు చేయబోతున్నారు. స్వామీజీ కార్యక్రమాలంటే భక్తి, భజన ఇలా మాత్రమే కాకుండా సంగీతం అంటే చిన్నజీవ స్వామి వారికి చాలా చాలా ఇష్టం. అందుకే ఎలాంటి సంగీతాన్నైనా సరే ఇష్టంగా ఆస్వాదిస్తారు, ఆహ్వానిస్తారు. వారి ఆహ్వానం మేరకే ఈ రోజు ఇక్కడికి విచ్చేశారు శ్రీ హరిహరన్ గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన ఆనందాన్ని తెలియజేద్దామండి. నిజంగా ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, అలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఈ రోజు ఇక్కడికి రావడం, మనందరి కోసం వారు ఇక్కడ పర్ఫామ్ చేయడం మరిచిపోలేని మధురానుభూతి మనందరికీ కదా. అందరూ ఆనందించవలసిందిగా అర్థిస్తున్నాం.